హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రవిచంద్ర. వస్తుందన్న ఆశ మాత్రం కనుచూపు మేరలో కనిపించటం లేదు. అనంతరామయ్య గారు మాత్రం కొడుకు ఉద్యోగ విషయంలో ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదు. ఉద్యోగం వస్తే తన దారిని తను వెళ్ళిపోతాడు. తన మాట అస్సలు వినడని ఆయన భయం. మనుషుల ఆలోచనలతో ఊహలతో తనకేం సంబంధం లేనట్టుగా కాలచక్రం మాత్రం నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంది. తిరిగే చక్రభ్రమణంలో వారాలు నెలలుగా మారిపోతున్నాయి. విజయవాడ నుంచి ఏ సంగతి తేల్చి చెప్పండి, మా అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటామని వాళ్ళు ఉత్తరాల వర్షం కురిపిస్తున్నారు. మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోండి అని రాద్దామంటే 60,000 రూపాయల కట్నం, ఇతర లాంఛనాలు, ఆ డబ్బుతో జరగబోయే మంజుల పెళ్ళి అన్నీ కళ్ళల్లో కనిపించి అలా రాయలేకపోతున్నాడు. మీ అమ్మాయిని కోడలుగా చేసుకుందామని రాద్దామంటే కొడుకు తన మాట వింటాడన్న నమ్మకం లేదు. పెద్ద మనుషులతో మాటబోతుంది. ఈ సంఘర్షణతో నలిగిపోతున్నారాయన. ఈ చికాకంతా కొడుకు మీద కోపంగా, ద్వేషంగా మారి మాటలతో రవిచంద్రని చిత్రవద చేస్తున్నాడు. భర్త అన్న ప్రతి మాటకు వంతపాడుతుంది అరుంధతి. ముళ్ళ పంజరంలా ఉన్న ఆ ఇంట్లో ఉండాలంటే ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంది రవిచంద్రకు. తెగించి బయటికెళదామంటే బంధాలను అంత త్వరగా తెంచుకోలేని అశక్తత. ఇంటి ముందున్న వేప చెట్టు కింద మంచం వేసుకుని చెట్టు కొమ్మ మీద ఊసులాడుకుంటున్న చిలకల జంటను చూస్తూ పడుకున్నాడు రవిచంద్ర. మంజులు వచ్చి అతని మంచం మీద కూర్చుంది. మంజు, నీకు కూడా నా మీద కోపం వచ్చిందా అన్నాడు. ఎందుకన్నయ్యా? నీ పెళ్లి విషయం ఆలోచించకుండా నా స్వార్థం నేను చూసుకుంటున్నానని. రవిచంద్ర గొంతు బాధతో గరగరలాడింది. ఇందులో నీ స్వార్థం ఏముందన్నయ్యా? నాకేం కట్నం ఇవ్వటానికి వీల్లేదని పేచి పెట్టడం లేదుగా. ఉన్న ఈ ఇంటికి నాకే ఇమ్మంటున్నావు ఈ ఇంటిని. అమ్మా నాన్నగారు వెనకటి మనుషులు. వాళ్ళ తరం వేరు, మన తరం వేరు. వాళ్ళ పంతమే నెగ్గాలనుకుంటున్నారు. కానీ నీ మనస్సు ఎంతగా నలిగిపోతుందో వాళ్ళు ఆలోచించరు. పెళ్ళి అనేది 2 జీవితాల కలయిక, 100 ఏళ్ల పంట. అటువంటి పవిత్రమైన అనుబంధాన్ని ఈ పెద్దవాళ్ళ కట్నం పేరుతో వ్యాపారంగా మారుస్తున్నారు. సంతలోని జంతువులా తన కొడుకును తామే అమ్మకానికి బజారులో పెడుతున్నారు. పెళ్లి మంత్రాల్లో ఎన్ని అర్థాలున్నాయో తెలుసుకుని అవగాహన చేసుకుంటే కట్నం కోసం జీవితాలను వేరు చేయాలనుకోరు. పెళ్లి చేసుకునేది 100 ఏళ్ల జీవితాన్ని ఆనందంగా గడపడానికి కానీ జీవితాలను నాశనం చేసుకోవటానికి కాదన్నయ్యా. ఈరోజు నా కోసం నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే నేను నా భర్తతో ఆనందంగానే ఉంటాను. అమ్మా నాన్న తృప్తిగానే జీవిస్తారు. కానీ శిరీషను మరిచిపోలేక, చేసుకున్న అమ్మాయిని సుఖపెట్టలేక ఆడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతావు. అప్పుడు నిన్ను చూసి ఎవరూ జాలిపడరు. నీ అసమర్థతను చూసి అసహించుకుంటారు. జీవితాంతం నీకు తోడుగా ఉండేది మేము కాదు, నీ భార్య, నువ్వు ప్రేమించిన శిరీష. ఆ స్థానంలో ఉంటేనే నువ్వు సుఖపడగలుగుతావు. అందుకే ఈ నరకంలో నుంచి బయటపడి శిరీషని గుడిలోనూ పెళ్లి చేసుకుని వేరుగా ఆమెతో కాపురం పెట్టు. ఉద్యోగం దొరికేదాకా ఏ కిల్లి కొట్టు అయినా పెట్టుకో. అప్పుడప్పుడు నేను దాచుకున్న డబ్బు 1000 రూపాయలుంది. ఆ డబ్బిస్తాను పెళ్లి ఖర్చులకు. ముందు మీ పెళ్లి జరిగితే ఆ తర్వాత ఇక ఏం చేయలేక అమ్మా నాన్న నీ దారికొస్తారు. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వే ఇలా బాధపడుతుంటే శిరీష స్థితి ఎలా ఉంటుందో ఆలోచించు అంది మంజుల బాధగా. మంజుల మాటలతో హృదయంలో ముసురుకున్న చీకట్లు తొలగిపోయినట్టుగా అనిపించింది రవిచంద్రకు. నేను ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నది అమ్మా నాన్నగారి కోసం కాదమ్మా, నీకోసం. నువ్వేమన్నా అపార్థం చేసుకుంటావో అన్న భయంతోనే ఉపేక్షించాను. మంజు, నువ్వు నా చెల్లెలైనందుకు గర్వపడుతున్నానమ్మా. అన్నయ్య, 1000 రూపాయలున్నాయిగా, సరిపోతాయి. శిరీష వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఆడంబరం లేకుండా ఈ గుళ్ళోనూ శిరీషను పెళ్లి చేసుకుని కొంతకాలం ఈ ఊళ్ళో లేకుండా ఎక్కడైనా వెళ్ళన్నయ్యా. పిరికివానిలా పారిపోవటం ఎందుకమ్మా? ఈ వయసులో అమ్మా నాన్నగారిని ఎవరు చూస్తారు? ఇక్కడే అందరికీ దూరంగా ఉంటాను. నీ పెళ్లి చేస్తాను. నాకు తెలుసన్నయ్యా, నువ్వు బాధ్యతలకు దూరంగా పారిపోవని అంది మంజుల ఆనందంగా, తృప్తిగా. చెల్లెలి వైపు చూశాడు రవిచంద్ర. ఆలస్యం ఎందుకన్నట్టుగా మంజులు లేచి లోపలికెళ్ళి తను దాచుకున్న డబ్బు తీసి వాళ్ళ అన్నయ్యకిచ్చింది. నీళ్లు నిండిన కళ్ళతో ఆ డబ్బు అందుకుని బయటకు నడిచాడు రవిచంద్ర. వెళుతున్న వాళ్ళ అన్నయ్యను చూస్తూ, నువ్వు మాకు దూరంగా ఉన్నా శిరీష్ని పెళ్లి చేసుకుని నువ్వు దుఃఖంగా ఉంటే చాలనుకుంటా. కళ్ళు తుడుచుకుని ఏమీ ఎరగని దానిలా లోపలికెళ్ళింది మంజుల. శిరీష వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఆయన సహకారంతోనే శిరీష్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు రవిచంద్ర.
ఆ విషయం తెలిసి బోనులో పడిన సింహంలా గర్జించాడు అనంతరామయ్య గారు. తన ఇంటి గడప తొక్కడానికి వీల్లేదని శాసించాడు. 4 రోజులు శిరీష వాళ్ళ అన్నయ్య గారింట్లోనే ఉన్నాడు రవిచంద్ర. వాళ్లకున్నది 2 గదులు, 4 పిల్లలు, 4 పెద్దవాళ్ళు. ఆ 2 గదుల్లోనే సర్దుకుని పడుకోవాలి. పెళ్ళై 4 రోజులైనా శిరీష్తో ఏకాంతంగా మాట్లాడడానికి కుదరలేదు రవిచంద్రకు. వేరే ఇల్లు చూసుకోవాలనుకుంటున్నాడు. పెళ్ళికైన కొద్దిపాటి ఖర్చును శిరీష వాళ్ళన్నయ్యే భరించాడు. మంజులిచ్చిన 1000 రూపాయలు అలాగే ఉన్నాయి. 4 రోజులు భగీరథ ప్రయత్నం చేయగా 2 గదులున్న చిన్న పెంకుటింటి వాట అద్దెకు దొరికింది. ఆ చిన్న గదులకే అద్దె నెలకు 100 రూపాయలు. మంచి రోజు చూసి శిరీష్తో ఆ ఇంట్లోకి వచ్చాడు రవిచంద్ర. ఆ సాయంత్రమే శిరీష వాళ్ళ అన్నయ్య శిరీష దగ్గరకు వచ్చి ఒక ఒంటిపేట గొలుసు, 2 బంగారు గాజులు శిరీష్కిచ్చాడు. ఎన్ని అవసరాలు వచ్చినా ఈ వస్తువుల అమ్మవి అని, వీటన్నిని నీ పెళ్లి రోజున నీకివ్వాలని మీ వదినకి తెలిస్తే ఇవ్వనీదని ఇంతకాలం వీటిని నా స్నేహితుడి దగ్గర దాచిపెట్టాను. ఈ 500 పెట్టి వంటకు కావలసిన గిన్నెలన్నీ కొనుక్కో అమ్మా అంటూ కన్నెళ్లతో చెల్లెలి చేతికి 500 రూపాయలు నోట్లిస్తున్నా. శిరీషకు అన్నయ్యను చూస్తుంటే రవిచంద్రకు కూడా కన్నీళ్లు తిరిగాయి. ఆ డబ్బు తీసుకోకపోతే వాళ్ళ అన్నయ్య బాధపడతాడని ఆ డబ్బు తీసుకుంది శిరీష. 1 గంట ఉండి ఆయన ఇంటికెళ్ళి వాడుకునే నవార మంచం, బజారులో 2 దిళ్ళు, 2 దుప్పట్లు కొని రిక్షాలో భార్యతో శిరీష దగ్గరకు పంపించాడు. ఆమె కొత్త ఇంట్లో పాలు పొంగించి ఆ పూటకు వంట చేసి ఇంతకన్నా ఏమీ ఇవ్వలేనమ్మా అంటూ 100 రూపాయలు శిరీష చేతిలో పెట్టి ఇంటికెళ్ళింది శిరీష వదిన. రాత్రి 7 గంటలైంది. రవిచంద్ర బయటకెళ్ళాడు. ఇంకా రాలేదు. అందంగా ముస్తాబై భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శిరీష. లోపలికి రాబోయిన రవిచంద్ర 1 నిమిషం వరండాలో నిల్చున్నాడు. తెల్లటి తెలుపుకు నలుపు బార్డర్ ఉన్న అర్గండి వాయిల్ చీర, అదే కలర్ అదే డిజైన్ ఉన్న మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. చెవులకు వెడల్పాటి రింగులు, మెడలో మంగళసూత్రాల గొలుసు, నల్లపూసల దండ, 2 చేతుల నిండా మట్టిగాజులు, తెల్లగా సన్నగా రివటలా ఉంది. ఉంగరాల జుత్తు చెంపలను తాకుతూ ఎంత అందాన్నిస్తుంది. మీనాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళకి కాటుక రేఖలు అందంగా దిద్దింది. చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించే అందమైన పెదవులు, తల నిండా మల్లెపూలు, నుదుట నయా పైసంత కుంకుమ బొట్టు, అందం ఆకర్షణ పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. ఈ అందాల రాశిని భారీగా పొందిన నేను చాలా అదృష్టవంతుడిని అనుకున్నాడు తనలో తను. సిగ్గుతో సోలిపోతున్న కనురెప్పలను బరువుగా ఎత్తి చూసింది శిరీష. అతని చూపులు ఆమె ముఖం మీదనే నిలిచి ఉండటంతో శిరీష ముఖాన్ని సిగ్గు తెరలు కమ్మాయి. గుండె వేగంగా స్పందించింది. ఏంటలా చూస్తున్నారు నీ అందాన్ని? ఆ పొగడ్తకు శిరీష చెక్కిళ్ళు మంకిన పూలయ్యాయి. ఎర్రబారిన ఆమె బొగ్గల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు రవిచంద్ర. ముందు భోజనం గోముగా అంది. నీ అదరామృతం చాలు, భోజనం అక్కర్లేదు. మాటలతో ప్రేమతో కడుపు నిండదు అంటూ అతన్ని విడిపించుకుని లోపలికి దారి తీసింది శిరీష. ఇద్దరూ కలిసి భోంచేశారు. ఇటువంటి రోజు నా జీవితంలో వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అతను గుండెల మీద తల ఆంచి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అంది. నిజంగానా? ఆమె పెదవులను తన పెదవులతో అందుకుంటూ అన్నాడు. ఏమండి, మీ వాళ్ళందరికీ దూరమైనందుకు బాధగా ఉందా? బాధపడేవాడినైతే వదలకుండా నీ వెంట ఎందుకు పడతాను? అవును, నాకు ఒక అనుమానం. మీరు నా వెంట పడ్డారా? నేను మీ వెంట పడ్డానా? ఇద్దరం ఒకరి వెంట ఒకరు పడ్డాం కాబట్టి ఈరోజు ఇంత ఆనందంగా ఉండగలిగాం. శిరీషను తన మీదకు లాక్కుంటూ అన్నాడు. పాపం, మీ అమ్మా నాన్నగారు ఎంత బాధపడుతున్నారో మనం చేసిన పనికి. సిరి, ఇది మన మొదటి రాత్రి. మాటలతో సమయాన్ని వేస్ట్ చేయకూడదు. శిరీష ఆ మాటకు నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వింది. పగడాల మధ్య మెరిసే ముత్యాల్లా ఆమె తెల్లని పలువరుస తలుక్కుమంది. ఎందుకు ఆ నవ్వు? ఉక్రోషంగా అన్నాడు రవిచంద్ర. లేకపోతే ఏంటండి, ఇది మనకు మొదటి రాత్రా అంది నవ్వుతూ. కాదా మరి? మొదటి రాత్రి సముద్రపు ఒడ్డునే గడిచిపోయింది. అది పెళ్లి కాకముందు మొదటి రాత్రి, ఇది పెళ్ళి అయిన తర్వాత మొదటి రాత్రి. మాటలు మాత్రం బాగా చెప్తారు, చేష్టలు కూడా బాగానే ఉంటాయి అంటూ శిరీషను మాట్లాడనివ్వకుండా ఆమె నోటిని తన నోటితో మూశాడు. రాత్రంతా నిద్రలేకపోవటం వలన శిరీషకు మెలకువ వచ్చేసరికి ఉదయం 9:30 గంటలైంది. తన భుజాల చుట్టూ చేయి వేసుకుని గాఢంగా నిద్రపోతున్న భర్త వైపు అనురాగంగా చూసింది. అతని ఒత్తైన క్రాప్ చెదిరి నుదుటి మీద పడుతుంది. క్రాప్ను సరిచేసింది. చాలాసేపు అతని వైపు చూస్తూ పడుకుంది. అతనికి మెలకువ రాకుండా లేవబోయింది. అతని బలమైన చేతులు ఆమెను కదలకుండా చుట్టేశాయి.
మీరు మెలకువగానే ఉన్నారా? 6 గంటలకే మెలకువ వచ్చింది. కదిలితే రాణిగారికి నిద్రాభంగం అవుతుందేమో అని కదలకుండా పడుకున్నాను. సంతోషంతో శిరీష కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నన్ను లేవనివ్వండి. ఊహు, ఇల్లు తుడవాలి, వంట చేయాలి, కాఫీ కలపాలి, పాలవాడక కుదుర్చుకోవాలి. అవన్నీ ఎప్పుడో చూశాను. మన ఇల్లు గల్లామె పాలు అమ్ముతుంది. మనకు రోజు అర్ధసేరు పాలు పోయమని చెప్పాను. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి లేవండి. నేను చేయమన్న పని చేయి చాలు, మిగతా పనులన్నీ నేను చేస్తాను. చీ, మీకు అస్సలు సిగ్గులేదు. సిగ్గును మనిద్దరం సముద్రపు వెంటనే వదిలేశాంగా. భర్త చిలిపి మాటలకు మనసు పులకించింది శిరీషకు. ఆ ఆనందం ఆమె చెంపల్లో కూడా ప్రతిఫలించింది. రవిచంద్ర కౌగిలి నుంచి తప్పించుకుని శిరీష ఆ మాట బయటపడేసరికి ఉదయం 10 గంటల దాటింది. రవిచంద్ర స్నానం చేసి బట్టలు మార్చుకుని హోటల్కి వెళ్ళి టిఫిన్ ఫ్లాస్క్లో కాఫీ తీసుకొచ్చాడు. ఏమండి, కూరగాయలు కావాలి అంది శిరీష. ఈ రోజుకు హోటల్లో భోంచేద్దాంలే సిరి, పాపం బాగా అలిసిపోయావు శిరీష వైపు చిలిపిగా కన్నుగీటుతో అన్నాడు. సిగ్గుల మొగ్గల చిరునవ్వులు చిందించింది శిరీష. మీ ఉద్యోగం లేదు, ఉన్న కాస్త డబ్బు కాఫీలకు టీలకు ఖర్చు చేస్తే ఆ తర్వాత ఏం చేద్దాం? ఆ తర్వాత విషయం ఇప్పుడెందుకు, తర్వాత ఆలోచిద్దాంలే. ఒక్క పూటకి రెస్ట్ తీసుకో, నేను హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొస్తాను. నన్నేం చేయమంటారు? బెడ్రూమ్లోకి రా, చెప్తాను. అమ్మో అంటూ నవ్వుకుంటూ వంటగది వైపు నడిచింది శిరీష. రవిచంద్ర శిరీష్తో కాపురం పెట్టి 2 నెలలైంది. ఉన్న డబ్బుతో 3 వంతులు ఖర్చయింది. రవిచంద్ర పగలంతా ఉద్యోగ ప్రయత్నంలోనే ఉంటున్నాడు. చివరకు జవాను పని చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. కొన్ని ఉద్యోగాలకు అతని చదువు పెద్దదైంది, మరికొన్ని ఉద్యోగాలకు లంచం ఇవ్వగల శక్తి లేదు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆఫీసుల చుట్టూనే తిరుగుతున్నాడు. గోరు చుట్టు మీద రోకటి పోటులా హఠాత్తుగా రవిచంద్ర అమ్మగారు గుండెపోటుతో మరణించింది. ఆ విషయం తెలియగానే రవిచంద్ర శిరీష్ను కూడా తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు. మనుషుల్లో చాలా రకాల మనస్తత్వాలు గల మనుషులుంటారు. అనంతరామయ్య గారు లాంటి మొండి మనుషులు మాత్రం అరుదుగా ఉంటారు. బంధువులంతా నచ్చజెప్పాలని ప్రయత్నించిన కొడుకు తన భార్యని తలకొరువు పెట్టనివ్వలేదు. ఆయనే పెట్టారు. ఆ తర్వాత కార్యక్రమాల్లో కూడా రవిచంద్రని కలుగజోసుకొనివ్వలేదు. తల్లికి తలకొరివి పెట్టలేకపోయానే అన్న మానసికమైన వేదన అతన్ని కృంగతీసింది. అరుంధతి చనిపోయి 4 నెలలైంది. అనంతరామయ్య గారు కొడుకుతో మాట మాత్రంగానైనా చెప్పకుండా 70,000 కొంటున్న ఇల్లు అమ్మేశాడు. ఆ డబ్బుతో మంజులకు పెళ్లి నిర్ణయం చేశారు. అబ్బాయి బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఉండేది హైదరాబాదులో. అనంతరామయ్య గారి స్నేహితుడి ద్వారా ఆ సంబంధం కుదురుకుంది. 50,000 మంజులకు కట్నంగా ఇచ్చారు. మిగతా డబ్బు పెళ్లి ఖర్చులకు ఉపయోగించారు. కూతురు పెళ్లికి కూడా కొడుకుని పిలవలేదాయన. మంజులు వచ్చి ఏడ్చింది రవిచంద్ర దగ్గర. పిలవకపోయినా మంజుల కోసం వచ్చి వారం రోజులు ఉండి వెళ్ళారు రవిచంద్ర, శిరీష. ఇంట్లో ఉన్న సామానంతా వేసుకుని ఇల్లు ఖాళీ చేసి మంజులతో పాటు అనంతరామయ్య గారు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. రవిచంద్రకు ఉద్యోగం దొరకలేదు. చేతిలో ఉన్న 1000 రూపాయలు, శిరీష అన్నయ్య ఇచ్చిన 500, శిరీష మెడలోని బంగారు గొలుసు అన్నీ అయిపోయాయి. ముందు ముందు కుటుంబం గడపడం ఎలా అన్న దిగులు పట్టుకుంది రవిచంద్రకు. శిరీష బైకి గంభీరంగా ఉన్నా లోపల కుమిలిపోతుంది. వాళ్ళ అమ్మా నాన్నగారి ఇష్ట ప్రకారం కట్నంతో వచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ డబ్బుతో మంజుల పెళ్లి జరిగేది. రవిచంద్రకి ఇల్లు మిగిలేది. ఉద్యోగం దొరికే వరకు ఎలాగో వాళ్ళ నాన్నగారి పింఛన్తో జరిగిపోయేది. తనను పెళ్లి చేసుకోవటం మూలానే ఇన్ని కష్టాలు భర్తకు ఎదురయ్యాయని ఆమె బాధ. తను భర్త ఎదురుగా బాధపడితే అతను మరింత బాధపడతాడని ఆమె భయం. తను శిరీష్కి ఎదురుగా బాధపడితే ఇది పిరికితనం కూడా సిరి, అసమర్థత. అలా అని ఎందుకు అనుకోవాలి? ఉద్యోగం దొరకనప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? ఈరోజు కాకపోతే రేపు దొరుకుతుంది. అంతవరకు గడపడానికి గాజులున్నాయిగా. ఆ తర్వాత కూడా దొరకడం లేదనుకోండి. ఉద్యోగం సంపాదించుకోవడానికి సరిపడినంత చదువు లేకపోయినా కష్టపడి పని చేయటానికి రెక్కలున్నాయి. 4 ఇళ్లలో పాచిపైనైనా చేసి మిమ్మల్ని పోషించుకుంటాను అంది. శిరీష ఏడుస్తూ ఆపుకోలేని ఉద్రిక్తతతో, హద్దులు దాటే ప్రేమానురాగాలతో శిరీషను గాఢంగా గుండెలకు అదుముకున్నాడు. ఆమె మెడవంపులు ముఖం దాచుకున్నాడు రవిచంద్ర ఉదయమే ఉద్యోగాన్వేషణకు బయలుదేరాడు. ఉదయం పూట ఇంట్లో కూరగాయలేం లేకపోవడంతో పచ్చడి చారుతో భోంచేసి వెళ్ళాడు. ఊసురు అనిపించింది శిరీషకు. సాయంత్రం 5 గంటలైంది. మార్కెట్ నుంచి కూరలు తీసుకుని వస్తుంది శిరీష. తన పక్కగా కారు ఆగినట్టు అనిపించడంతో భుజం మీదుగా తల తిప్పి చూసింది.
ఒక్క క్షణం తన కళ్ళను తనే నమ్మలేకపోయింది శిరీష. ఏమిటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా ఏమిటి? అంటూ నవ్వుతూ కారు దిగి వచ్చి శిరీష్ను కౌగిలించుకున్నంత పనిచేసింది. అది బజారన్న విషయం కూడా మర్చిపోయింది శిల్ప. శిరీష, శిల్ప చిన్ననాటి స్నేహితులు. హై స్కూల్ చదువు వరకు కలిసి చదువుకున్నారు. తర్వాత శిల్ప వాళ్ళమ్మ నాన్నగారితో పాటు అమెరికా వెళ్ళిపోయింది. శిల్పను చూడక దాదాపు 6 సంవత్సరాలైంది. సన్నగా రివటలా ఉండే శిల్ప లావయింది. మంచి రంగు వచ్చింది. శిల్ప, ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి? అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? మీ వారేం చేస్తున్నారు? పిల్లలు ఎంతమంది? ప్రశ్నల వర్షం కురిపించింది శిరీష. అబ్బా, అన్న ప్రశ్నలు ఒక్కసారే ఎలా సమాధానం చెప్పటం? పెళ్ళయిందా అని అడగకుండా మీ వారేం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది అని అడిగితే ఏం సమాధానం చెప్పను అంది శిల్ప నవ్వుతూ. సారీ శిల్ప, నిన్ను చూసిన ఆనందంలో నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావటం లేదు. నాన్నగారు క్యాన్సర్తో పోయారు. 4 నెలల క్రితం నాన్నగారు పోగానే అమ్మ నేను ఇక్కడున్న మా అంకుల్ గారింటికి వచ్చేసాం. నాన్నగారు పోయిన విషయం కూడా నాకు తెలియదు. మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాంరా. ఆయన ఇంటికి వచ్చే టైం అయింది. తాళం చెవి నా దగ్గరుంది. మీ ఇంటికి మరోసారి వెళ్దాం. నాతో మా ఇంటికి రా అంది శిరీష. ఓకే అంది. నాకేం అభ్యంతరం లేదు, కానీ కాలక్షేపం కోసం వీధుల వెంట తిరుగుతున్నానురా, కారెక్కి వెళ్దామంటూ స్టీరింగ్ ముందు కూర్చుంది శిల్ప. ఆమె పక్కనే కూర్చుంది శిరీష. 5 నిమిషాలలో శిరీష అద్దె ఉంటున్న ఇంటి ముందు కారు ఆగింది. ఇద్దరూ దిగారు. ఫ్లాస్క్లోని టీ 2 కప్పుల్లో పోసి 1 కప్పు తనకిచ్చి మరో కప్పు తను తీసుకుని శిల్పకెదురుగా కూర్చుంది శిరీష. ఇప్పుడు చెప్పు, నీ వివరాలన్నీ విపులంగా అంది నవ్వుతూ. చెప్పుకోదగిన విశేషాలు ఏం లేవు శిల్ప. మా వారి పేరు రవిచంద్ర. ఆయన నన్ను పెళ్లి చేసుకున్న నేరానికి వాళ్లకు దూరమయ్యారు అంటూ మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. శిరీష కథ విన్న తర్వాత శిల్ప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శిరీష, అడ్రస్ కార్డు ఇస్తాను, నువ్వు రేపు ఉదయాన్నే మా ఇంటికి రా. నేను ఈ రాత్రి మా అంకుల్తో మాట్లాడతాను. మీ వారికి అంకుల్ ఏదైనా ఉద్యోగం ఇస్తారు. ఆ మాట అమృత సోనలా తాకింది శిరీషకు. నీ మేలు జన్మలో మర్చిపోలేని శిల్ప అంది శిరీష నీళ్లు నిండిన కళ్ళతో. ముందు మీ వారికి ఉద్యోగం కానివ్వు. ఈ మాట విన్న తర్వాత తీరిగ్గా చెప్తావు కానీ. ఏ చిన్న ఉద్యోగానికైనా సరే శిల్ప, ఉద్యోగం దొరకలేదన్న బాధతో ఆయన మానసికంగా కృంగిపోతున్నారు. నన్ను పెళ్లి చేసుకోవటం మూలంగానే ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయన్న భావనతో నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఉద్యోగ విషయాన్ని నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ శిల్ప. ఒక పని చెయ్యి, ఇలా ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పటం మానేయి అంది శిల్ప నవ్వుతూ. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవేం? పెళ్లి వయసు రాలేదనుకుంటున్నావా? నవ్వుతూ అన్న శిరీష మాటలకు శిల్ప ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాతావరణాన్ని తేలిక చేయబోయి మరింత బరువుగా మార్చాను అని బాధపడింది శిరీష. నా చదువు పూర్తయిన తర్వాత నా ఇష్ట ప్రకారం నేను నిర్ణయించుకున్న వ్యక్తితో నా పెళ్లి చేస్తారనేవారు మా డాడీ. నా చదువు పూర్తి కావటం, మా డాడీ పోవటం ఒకేసారి జరిగింది. డాడీని వదిలి ఉండలేని మా మమ్మీ డాడీ పోవడంతో మతిలేని దానిలో అయిపోయింది. ఏ విషయమో ఆలోచించదు. శూన్యంలోకి చూస్తూ డాడీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. డాడీ పోయారన్న బాధ ఒకటి, అమ్మ ఎప్పుడు పోతుందో అన్న బాధ మరొకటి. పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ బ్రతకటం అలవాటు చేసుకున్న డాడీ పోయిన దగ్గర నుంచి అంది తడి అయిన కళ్ళు తుడుచుకుంటూ. బాధపడకు శిల్ప, ఇక మా అంకుల్కు రోజుకి 24 గంటలు టైం చాలటం లేదు సంపాదించడానికి. ప్రతి నిమిషం బిజీ. నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన కానీ ఒకరిని గురించి ఆలోచించే తీరిక కానీ ఆయనకుండదు. ఇక మా ఆంటీ ఉబ్బస పేషెంటు. అంతేకాదు, ఖరీదైన జబ్బులన్నీ ఆమె శరీరంలోనే ఉన్నాయి. ఎప్పుడూ మంచాన్నే అంటిపెట్టుకుని ఉంటుంది. మా అంకుల్ ఒక్కగానొక్క కొడుకు ఇంజనీరు, హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇక నా పెళ్లి గురించి ఆలోచించేది ఎవరు చెప్పు? నా పెళ్లి నేనే నిర్ణయం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందితో తను బాధపడుతుంటే ఆ ఇబ్బంది ఏమిటో కూడా తెలియకుండా పెరుగుతున్న శిల్ప మరో బాధతో బాధపడుతుంది. అసలు ప్రపంచంలో బాధ అంటూ లేని మనిషి ఉండరేమో. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీకు ఎలాంటి పెళ్లి కొడుకుని వెతకాలా అని ఆలోచిస్తున్నాను. ఆ శ్రమ నీకెందుకు? అతనే వెతుక్కుంటూ వస్తాడంది నవ్వుతూ శిల్ప. ఆకాశంలో నుంచా? నాకు మొగుడనేవాడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు కదా. కళ్యాణ గడియ దగ్గర పడినప్పుడు అతనే వెతుక్కుంటూ వస్తాడు. అమెరికా వెళ్ళొచ్చినా మన సెంటిమెంట్స్ మాత్రం నిన్ను వదలలేదంది శిరీష నవ్వుతూ. ఇక వెళ్తాను. అప్పుడేనా? నేను వచ్చి 2 గంటలైంది. చేతుకున్న వాచి వైపు చూస్తూ అంది శిల్ప.
మా వారు వస్తారు, నిన్ను పరిచయం చేస్తానుండు అంది శిల్ప. మరోసారి పరిచయం చేద్దు గాని తలనొప్పిగా ఉంది, వెళతాను అంటూ లేచింది శిల్ప. శిల్పతో పాటు గేటు వరకు వచ్చిన శిరీష శిల్ప కారు మలుపు తిరిగి వెళ్లే వరకు చూస్తూ అక్కడే నిల్చుంది. కారులో వచ్చిన అమ్మాయి ఎవరమ్మా అంటూ అక్కడికి వచ్చింది ఇల్లుగల్లామె. నా స్నేహితురాలు పిన్ని గారు. కారులో తిరగలిగే స్నేహితురాలుండగా నువ్వెందుకు ఇన్ని ఇబ్బందులు పడడం? ఉద్యోగం వచ్చే వరకు ఇబ్బంది పడకుండా 1000-2000 తెచ్చి వాడుకోకూడదు? స్నేహాన్ని స్వార్థానికి ఉపయోగించకూడదు పిన్ని గారు. నువ్వెంత అమాయకురాలివమ్మా. ఈ రోజుల్లో ఎవరి సహాయం లేకుండా ఉద్యోగం దొరుకుతుందా? మా వారికి ఉద్యోగం ఇప్పిస్తానంది. చల్లని వార్త చెప్పావు. అబ్బాయి రాగానే చెప్పు, సంతోషపడతాడు. అన్ని బాధల్లోకి లేని మనిషిని చంపుతుంది లేమి. నిజమే పిన్ని గారు. ఈ పూట కూరేం చేస్తావు కానీ మా ఇంట్లో చిక్కుడుకాయ కూర, కొబ్బరి చట్నీ ఉంది, తీసుకెళ్ళమ్మా. కన్న తల్లిలా ఆప్యాయంగా మాట్లాడే ఆమె మాటలకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శిరీష్కు. ఆమెకున్న 2 కొడుకులు ఉద్యోగరీత్యా వేరువేరు ఇళ్లలో ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. కొడుకులు పంపే డబ్బుతో హాయిగా చీకు చింత లేకుండా కాపురం చేసుకుంటున్నారు. ఇల్లు అద్దెకివ్వాల్సిన అవసరం లేకపోయినా తోడుగా ఉంటారనే ఉద్దేశంతో ఇల్లు అద్దెకిచ్చారు. ఇప్పటికీ 4 నెలల నుంచి అద్దె డబ్బులు ఇవ్వకపోయినా అడగలేదు. పాలకు 4 నెలల నుంచి ఇవ్వలేదు. అప్పుడప్పుడు కూరలు, పెరుగు అన్నీ ఆమె ఇస్తుంది. దొడ్లో కాసే కూరగాయలన్నీ ఇస్తుంది. స్వంత అమ్మలా ఆదుకుంటుంది. ఏ అవసరం వచ్చినా ఆమె భర్త రమణమూర్తి గారు కూడా అంతే. ఆ భార్యాభర్తల నీడలో కొంతవరకైనా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. అబ్బాయి వస్తున్నాడు, కూరలు నేనే తీసుకొచ్చిస్తానులే. తిరిగి తిరిగి అలసిపోయి వస్తున్నాడు, స్నానానికి నీళ్లు పెట్టు అంటూ లోపలికి వెళ్ళింది పిన్నిగారు. ఎదురుగా చిరునవ్వుతో నిల్చున్న శిరీషను చూడగానే అలసట, చికాకు మరిచిపోయాడు రవిచంద్ర. అతనికి ఎంతో ఇష్టమైన తెల్ల చీరలో, తలలో మల్లెపూలతో ఆమెను చూడగానే అతనిలో హుషారు పొంగింది. ఆమెను చూస్తూనే చాలు సర్వం మర్చిపోతాడతను. శిరీష ఊహించిన విధంగా గుబుక్కన ఆమెను దగ్గరకు లాక్కుని చెక్కిలి కందిపోయేలా ముద్దు పెట్టుకున్నాడు. అబ్బా ఉండండి, దారు బయట చిరుకోపంతో చెక్కిలి తుడుచుకుంటూ అంది. కోరికలకు స్థలం, సమయంతో నిమిత్తం లేదు డియర్. తెల్లచీర కట్టుకున్నప్పుడు బెడ్రూమ్లో తప్ప ఆరుబయట నాకు కనిపించకూడదు అంటూ ఆమెను గుండెలు కదుముకున్నాడు. అబ్బా వదలండి, ఏమిటిది మీరు మరీ అల్లరి. పబ్లిక్ సరసం థ్రిల్గా ఉంటుంది. ఎవరైనా చూస్తారని సిగ్గు కూడా లేదు మీకు. భార్యాభర్తలమైతే మాత్రం ఆరుబయట సరసాలు ఆడుకుంటారా? ఈ కాంపౌండ్లో పిన్నిగారు, బాబాయ్ గారు మనమేగా. వాళ్ళిద్దరూ చూశారనుకో, మన ఏకాంతానికి భంగం కలిగించకుండా వాళ్ళ వయసులో గడిపిన అనుభూతులు గుర్తుకొచ్చి వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకుంటారు అన్నాడు రవిచంద్ర శిరీష చెవిలో గుసగుసలాడుతూ. అతని గరుకు గడ్డం గుచ్చుకుని గిలిగింతలు కలిగాయి శిరీష్కు. పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడతారు. ఈ వయసులో వాళ్ళ కోరికలుంటాయా? ఎందుకుండవు? కోరికలకు ముసలితనం ఉండదు. వాళ్ళిద్దరూ చూడు, కొత్త దంపతుల్లా ఎప్పుడూ ఒకే మంచం మీద పడుకుంటారు. మీ మాటలు వింటుంటే నాకు సిగ్గేస్తుందంటూ లోపలికొచ్చింది శిరీష. రవిచంద్ర స్నానం చేసి వచ్చేసరికి పిన్నిగారు కూరలు ఇచ్చి వెళ్ళింది. ఇద్దరూ కలిసి భోంచేశారు. గిన్నెలు సర్దుతుంది శిరీష. అవన్నీ రేపు ఉదయం సర్దుకోవచ్చు, ముందు లైటర్ బెడ్రూమ్ లేకరా. అప్సరసలా నువ్వు ఎదురుగా ఉంటే మనసు దేని మీద లగ్నం కావటం లేదు, నీ వైపే లాగుతుంది. మీకు అలాగే ఉంటుంది. నీకు మాత్రం లేదా? నిజం చెప్పమంటారా? నువ్వు అబద్ధం చెప్పినా నేను నిజమే అనుకుంటాను. నిండుగా దుప్పటి కప్పుకొని నిద్రపోవాలనిపిస్తుందంది చిలిపిగా నవ్వుతూ. నాకైతే నిన్ను నమిలి యాపిల్ పండులా తినేయాలనిపిస్తుందంటూ శిరీష జడపట్టి తన వైపు లాక్కున్నాడు. అప్పుడే ఏం తొందర, గది సర్దేసి వస్తానండి గోముగా అంది. అంతవరకు నిగ్రహంగా ఉండడం కష్టం అంటూ వంటగది తలుపు మూసి లైట్ ఆర్పేశాడు రవిచంద్ర. అతని ఆతృతకు నవ్వుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చింది శిరీష. ఏమండి, మీకో శుభవార్త. ఏమిటో చెప్పండి. నెల తప్పిందా? ఆమె చెక్కిలి నమురుతూ అన్నాడు. మీరు మరీ బరితెగించిపోతున్నారు. సిరి, ఏ వార్త అయినా తర్వాత ముందిది ఆమె అదరాలను అందుకుంటూ అన్నాడు. నిప్పును చల్లార్చగల శక్తి నీటికి మాత్రమే ఉంది. మగవాడి వేడిని చల్లార్చగల శక్తి ఆడదానికి మాత్రమే ఉంది. ఇప్పుడు చెప్పు. శిరీషను వదిలి జరిగి పడుకుంటూ అన్నాడు. చెప్పే ఓపిక లేదు. అలసటగా ఆర్మోడ్పు కళ్ళతో అంది. అమ్మో, అప్పుడే వెలిసిపోతేలా? ఇంకా తెల్లవారటానికి చాలా టైం ఉంది.
నువ్విలా దగ్గరగా ఉన్నంత వరకు నాకేమీ తెలియదు చిలిపిగా అన్నాడు. లేకపోతే ఏమిటండి చిరుకోపంతో ఉంది. సరే ఈ రాత్రికి వదిలేస్తున్నాను. శుభవార్త ఏమిటో త్వరగా చెప్పు. ఈరోజు నా చిన్ననాటి స్నేహితురాలు శిల్ప కనిపించింది. ఇక్కడ వాళ్ళ అంకుల్కు షుగర్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ ఉన్నాయట. ఈ రాత్రికి వాళ్ళ అంకుల్తో మీ ఉద్యోగాన్ని గురించి మాట్లాడతానంది. రేపు ఉదయాన్నే నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నది. శిరీష ఊహించినట్టుగా రవిచంద్ర ముఖం సంతోషంతో దీప్తివంతం కాలేదు. అది సంతోషించదగిన విషయం కాదన్నట్టుగా ఏ భావం లేకుండా మౌనంగా పడుకున్నాడు. ఏమిటండి, మీకు ఉద్యోగం రాబోతుంటే సంతోషంగా లేదా? అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అంది. శిరీష, నువ్వింకా నన్ను అర్థం చేసుకోలేదు. నాకు ఎంకామ్ డిగ్రీ ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా ఉద్యోగం దొరుకుతుంది. అప్పటి వరకు ఈ బాధలను అనుభవించాలి. అంతేకాని నువ్వు అభిమానం చంపుకుని నీ స్నేహితురాల్ని ప్రాధేయపడటం, ఆమె జాలిపడి నా ఉద్యోగం ఇప్పించడం ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. శిల్ప వాళ్ళ కుటుంబం లక్షాధికారుల కుటుంబం. దాన్ని నేను అడగలేదండి. వాళ్ళ అంకుల్తో చెప్పి తనే ఉద్యోగం ఇప్పిస్తానంది. మీ ఉద్యోగం సంపాదించుకునే అసమర్థులని నేను అనుకోవటం లేదండి. ఈ రోజుల్లో లంచమన్నా ఇవ్వగలగాలి, లేదా రికమెండేషన్ అయినా ఉండాలి. అవి రెండూ మనకి లేనప్పుడు ఉద్యోగం ఎలా దొరుకుతుంది? అభిమాన వ్యక్తిత్వం మనిషికి ఉండాలి. ఇటువంటి విషయాల్లో కాదు. ఈ ఉద్యోగం వదులుకుంటే ఇలాంటి అవకాశం వస్తుందా? సిరి, నాకు ఇష్టం లేదని ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా చేయను. నేను తాత్కాలికంగా ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను. నెలకు 600 జీతం. ఆ ఉద్యోగం ఊడిన తర్వాత ఇంకొకటి చూసుకుంటాను. అంతేగాని ఒక ఆడపిల్ల జాలి చూపే స్థితి నేను భరించలేను. దీన్నే మూర్ఖత్వం అంటారు. నువ్వేదైనా అనుకో, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నాకు నచ్చజెప్పాలని ప్రయత్నించుకో. నీ ప్రయత్నం వృధా శ్రమ అవుతుంది అంటూ నిండుగా దుప్పటి కప్పుకొని గోడవైపు తిరిగి పడుకున్నాడు రవిచంద్ర. ఆయనకి ఇష్టం లేని పని చేయమని నేను మాత్రం బలవంత చేయటం ఎందుకు? బ్రతుకు తెరువుకి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకున్నారుగా, ఆయనకు లేని బాధ నాకెందుకు అని మనసు సరిపుచ్చుకుంది శిరీష. రవిచంద్ర ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అతను పనిచేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో. నెలకు జీతం 600. ఆ కంపెనీ యజమాని రాయవేలూరులో 2 నెలల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కంపెనీ వ్యవహారాలన్నీ ఆయన భార్య మేనక చూస్తుంది. రవిచంద్ర మొదటి నెల జీతం తీసుకున్నాడు. తనకెంతో ఇష్టమైన తెలుపు ఆర్గండి చీర కొన్నాడు శిరీష్ కోసం. 2 జతల 2 రూపాయలు పెట్టి మల్లెపూలు కొని హుషారుగా ఇంటికొచ్చాడు. రాగానే ఎప్పటిలా చిరునవ్వుతో ఎదురయ్యింది శిరీష. సిరి, ఇదిగో నా జీతం అంటూ జేబులో నుంచి 500 రూపాయల నోట్లు తీసి శిరీష్కి ఇచ్చాడు. 500 ఇచ్చారేమిటి? మీ జీతం 600 అన్నారుగా. 100 పెట్టి నీకు చీర తెచ్చాను అంటూ చేతిలోని ప్యాకెట్ శిరీష్కి ఇచ్చాడు. అనవసరంగా 100 రూపాయలు ఖర్చు పెట్టారు. అద్దె పాలు ఇవన్నీ లెక్క చూసి ఇస్తే సరిపోయేది. సిరి, ఇక నుంచి మన పని చేసిన అప్పులు తీర్చటమేగా మన పని. ఈరోజు నా సంతోషాన్ని పాడు చేయకు. త్వరగా స్నానం చేసి చీర కట్టుకుని పూలు పెట్టుకుని తయారవ్వు, సినిమాకి వెళ్దాం. హుషారుగా అంటున్న భర్తను చూస్తూ సినిమాకెందుకు డబ్బులు దండగా అని అనలేకపోయింది శిరీష. ఫ్లాస్కులోని టీ కప్పులోకి వంచి భర్తకిచ్చి కొత్త చీర తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి కొత్త చీర కట్టుకుని మల్లెపూలతో దొడ్లో పూసిన కనకాంబరాలు కూడా చేర్చి మాల కట్టి తల నిండుగా పెట్టుకుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని మరోసారి తృప్తిగా చూసుకుని వరండాలోకి వచ్చింది శిరీష. ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని తయారై ఉన్నాడు రవిచంద్ర. ఖజురహో శిల్పంలా ఉన్న శిరీషను నుంచి ఒక్క నిమిషం చూపు మరల్చుకోలేకపోయాడు. బయలుదేరండి, టైం అవుతుంది. సిరి, నాకు సినిమాకి రావాలని లేదు. మీరేగా సినిమాకి వెళ్దాం, త్వరగా తయారవ్వమని హడావిడి చేశారు అంది శిరీష్ ఆశ్చర్యంగా. అప్పుడు వెళ్ళాలనిపించింది, ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత వెళ్ళాలనిపించటం లేదు. ఎందుకని? బెడ్రూమ్లోకి రా, చెప్తాను మత్తు కళ్ళతో శిరీష్ వైపు చూస్తూ అన్నాడు రవిచంద్ర. ఆ చూపుల్లోని భావం ఆమెకు తెలుసు. అయ్యో, మీకు ఇదేం పిచ్చండి, వేలాపాల లేకుండా అంది చిరుకోపంగా. ఈ పిచ్చికి ఒక టైం అంటూ ఉండదు. ఏమండి, ముందు సినిమాకి వెళ్దాం గోముగా అంది. ఊహు, ముందు బెడ్రూమ్లోకి వెళ్దాం. ఏమిటా అల్లరి? సినిమాకి టైం అవుతుంది, త్వరగా లేవండి. భర్త కోరిక తీర్చడం భార్య బాధ్యత. ఆ బాధ్యత కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. ఏమండి, తెల్లవారటానికి ఇంకా చాలా టైం ఉంది. సరే, నీకోసం నా కోరికను విరమించుకుంటున్నాను. సినిమా నుంచి వచ్చిన తర్వాత నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నిద్ర వస్తుందండి అంటూ గారాలు పోకూడదు. మీరు చెప్పినట్టు వింటాను. మా శ్రీవారు చాలా మంచివారు. రండి, టైం అవుతుంది గారంగా అంది. ఇద్దరూ లవ్ స్టోరీ హిందీ సినిమా చూసి రవిచంద్ర బలవంతంతో ఇద్దరూ హోటల్లో భోంచేసి ఇంటికొచ్చారు. రాగానే తలుపులు మూశాడు రవిచంద్ర.
సిరి, చీర మార్చుకుంటున్నావెందుకు? రాత్రిపూట ఎందుకండి? నలిగిపోతుంది. సాదా బాయిల్ చీర కట్టుకుంటాను. వద్దు, మార్చుకోవద్దు. ఈ చీర నీకు చాలా బాగుంది. మీ ఆడవాళ్ళందరికీ ఇదో జబ్బు. భర్త ఎంతో ముచ్చటపడి తెచ్చిన చీరను భర్త చూడడానికి కాకుండా సినిమాలకు, షికార్లకు టింగు రంగామని కట్టుకుని తిరుగుతారు. భర్త ఇంట్లో ఉన్నంతసేపు పాత చీరలు కట్టుకుని చేతుల నిండా, ముఖం నిండా మసి మరకలతో కనిపిస్తారు. మీరు మాత్రం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం నీట్గా ప్యాంటులో షర్ట్ టక్ చేసుకుని వెళ్తారు. ఇంటికి రాగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా డ్రెస్ మార్చి లుంగీ బనీన్తో తయారవుతారు. జోక్ చేస్తున్నావా? నమ్మలేనట్టుగా అడిగాడు రవిచంద్ర. మేము ఇంటికి రాగానే డ్రెస్ మార్చుకునేది మీకోసమే. ఇది మరీ బాగుంది. తమాషాగా నవ్వుతోంది శిరీష. ప్యాంటు షర్ట్ వేసుకున్నప్పుడు నిన్ను చేతుల్లోకి తీసుకుంటే ఇస్త్రీ షర్ట్ నలుగుతుందని, నువ్వు నిదుటి మీద కుంకమంతా షర్ట్ కంటుకుంటుందని భయం. లుంగీ బనీన్ అయితే అటువంటి సమస్యలుండవంటూ శిరీష తలను 2 చేతులతో పట్టి గుండెల మీదకి లాక్కున్నాడు. తను అన్ని జన్మల్లోనూ అంతులేనంత పుణ్యం సంపాదించుకుని ఆ పుణ్యఫలంతో రవిచంద్రను భర్తగా పొందాను అనుకుంది శిరీష, అతని ప్రేమలో నిలువెల్లా తడిసిపోతూ. అతని పెదవులు ఆమె అరికాలను ముద్దు పెట్టుకున్నాయి. ఆ స్పర్శ గిలికింతలు కలిగాయి శిరీషకు. తప్పండి, భర్త భార్య పాదాలను తాకకూడదు. పిచ్చి మొద్దు. ఏ మగాడైనా రోజుకోసారి భార్య కాళ్ళు పట్టుకోక తప్పదు. అది తప్పు కాదు, సృష్టి రహస్యం. ఏం రహస్యమో గారాంగా అంది. ఉదయాన్నే భార్య నిద్రలేచి భర్త పాదాలకు దండం పెట్టేది ఎందుకో తెలుసా? రాత్రిపూట భర్త చేత కాళ్ళు పట్టించుకున్నందుకు ఉదయాన్నే ఆ తప్పుకు శిక్షగా భర్త పాదాలను కళ్ళగద్దుకుంటుంది. చీ పొండి. నిజంగానేనా? నిజంగానే. మీరు దూరంగా పడుకుంటే నేను హాయిగా నిద్రపోతాను.